హాయ్, ఇవాళ ఖాళీగా ఉన్నాన్ని మా బ్రదర్తో పాటు చేపలు పట్టడానికి వచ్చినాం. ఇప్పుడు మీకు చూపించిన డోర్లు అంటారు. మరి ఆ డోర్లతో ఎలా పడతారు, మరి చేపలకి ఆ డోర్లకి ఏం పెట్టాలి, ఆహారం అనేది చూద్దాం. మా బ్రదరు వాటికి ఆహారం తయారు చేస్తున్నారు. వాటిలో కావలసినవి మైదా, శనగపిండి, బియ్యపు పిండి, ఇక దాంతోపాటు బిస్కెట్. ఈ మూడు కలిపి కొంచెం నీటితో బాగా కలిపితే మనకి చేపలకు ఆహారం తయారవుతుంది. ఈ ఆహారాన్ని ఈ డోర్లతో చివరిలో ఉన్నటువంటి గాలానికి ఉండలుగా చుట్టి, అంటే ఒక డోర్కి 4-5 గాలాలు ఉంటాయి. ఆ 4-5టికి కూడా మనం కలిపినటువంటి ఆహారాన్ని ఉండలుగా అంటించి నీళ్ళలో వేస్తే ఆ వాసనకి అవి ఆ గాలం దగ్గరికి వచ్చి మన వలలో చిక్కుతాయి. అవి కొంచెం టైట్గా ఉండేటట్టు అవి లాగినప్పుడు ఆ బాటిల్ చుట్టినటువంటి దారం వరకే ఊడేటట్టు అట్లా జాగ్రత్తగా టైట్గా పెట్టి ఏదైనా అడ్డుగా ఉప్పుల్లో ఉంచాలి. అవి లాగినప్పుడు మనకి ఎలా తెలుస్తాయంటే, ఆ డబ్బాలో చిన్న రాళ్ళను పెడతారు. అవి లాగినప్పుడు మనకి సౌండ్ రూపంలో వస్తుంది. అంటే మనకి చేప గాలానికి పడింది అని అర్థం. మా అన్నయ్య 3 డోర్లు వేసాడు, కానీ అక్కడ చేపలు ఇవ్వకుండా డిసప్పాయింట్తో ఒక డోర్ని తీసి ఇంకో చాట వేసాడు. అక్కడ కూడా ఫలితం శూన్యమైంది. ఇక చివరికి డోర్లన్నీ మడత పెట్టి చిన్నగా అన్నీ సర్దుకొని ఇంటికి బయలుదేరి వచ్చాం. ఇది ఫెయిల్యూర్ స్టోరీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.